నమస్తే. నమస్కారం. ఏంటి ఒక పక్క తెలుగుదేశం పార్టీ జనసేన ఎట్టి పరిస్థితుల్లో అధికారం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే వైనాట్ 175 అని మాట్లాడే పరిస్థితి. ఈ మధ్యలో షర్మిల గారు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏంటి, ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు? వర్మ గారు ఎప్పుడైతే వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినట్టు నుంచి ఈనాటి వరకు నిజమైన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనబడుతూ ఉంది. మీరు గతంలో చూసారు అనేక సార్లు చంద్రబాబు నాయుడు బహిరంగ సభలు చూడండి, లేదా పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు చూడండి, ఏం మాట్లాడారంటే ఏది చెప్పలేని పరిస్థితి. కానీ షర్మిలమ్మ గారు స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతే 10 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నా జగన్మోహన్ అధికారులు ఉన్నా కూడా తీసుకురాలేకపోయారు అనేది స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. అలాగే పోలవరం ప్రాజెక్టు, కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుని ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను నిర్మిస్తానని తీసుకున్నారని, దాన్ని 5 ఏళ్ళు కూడా పూర్తి చేయలేని పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కేంద్రం కట్టాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టుని మీరు ఎలా తీసుకున్నారని చెప్పి ప్రతిపక్షంలో విమర్శలు చేసి అధికారంలో రాగానే మళ్ళీ అతను తీసుకొని పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 10 ఏళ్ళ వరకు పూర్తి చేయలేని పరిస్థితి. ఎందుకు పూర్తి చేయలేకపోతే విభజన చట్టంలో ఉన్నటువంటి స్పష్టమైన హామీ, ప్రతి నయా పైసా కేంద్రమే ఖర్చు పెట్టాలన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి చట్టం రూపొందినటువంటి బలమైన రాతలు ఉన్నా కూడా తీసుకురాలేకపోయిన రెండు ప్రభుత్వాలను స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ 40-50 వేల కోట్లు పెరిగిపోతుంది రోజు రోజుకి. ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు అద్దెకి లేని పరిస్థితి. మరి విశాఖపట్నం రైల్వే జోన్ చూశారు మీరు, 10 ఏళ్లుగా ఈ రోజుకి కూడా గ్రౌండ్ లేని పరిస్థితి. నిన్న చూశారు కదా, కేంద్ర మంత్రి మాకు స్థలం ఇవ్వలేదని అతను చెప్తాడు, ఇచ్చామని అతను చెప్తాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఏం చేశారో కూడా మీకు తెలుసు. విశాఖపట్నం ఉంచాలో విజయవాడ తీసుకెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు ఆలోచించారు. సో ఇదే నినాదమా? ఇదే ఖచ్చితంగా ఈ ఒక్క నినాదమే కాదు, ఈ ఒక్క నినాదమే కదండి. జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాల్ని ఎండగట్టడంలో షర్మిలమ్మ గారి పాత్ర ఎంత ఉందో మీరు చూసారు. ఏంటి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారా షర్మిల? నాకు అంతే కదండి, ఎవరైతే అధికారులు ఉంటారో పైన మోడీ గారు, కింద జగన్మోహన్ రెడ్డి గారు, ఇవే ఫస్ట్ టార్గెట్. ఫస్ట్ మేము ఓడించగలిగిన అధికారులు రెండు పార్టీలు ఓడించాలని స్పష్టమైనటువంటి. జనసేన టీడీపీ కాదు, జనసేన టీడీపీ ఆటోమేటిక్గా ఓడిపోతాయి కదా. జనసేన టీడీపీ పరిస్థితి చూస్తున్నారు కదా ముందుగానే. రేపు 29లో పొరపాటున ఎలాగోలాగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు, 24లో ఎలాగోలాగా అడుగు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు, ఏదో రకంగా అధికారం పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని తెచ్చుకొని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లోనూ ఆయనకి ఇచ్చిన సీట్లన్నీ ఓడగొట్టి అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అదేంటి? ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు మొహమాటస్తులా కనబడుతున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళగానే ఓ 10-12 సీట్లు చాలటువంటి మాట మనం ఆయన స్పష్టంగా బయటకు వచ్చి రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు కలిసి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా మనం అనేక సభల్లో మాట్లాడడం మనం చూసాం. నేను గడిచిన ఎన్నికల్లో 19 ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యే చేయలేదు మీరు. మనం పోటీ చేసిన చోట ఎక్కడ కూడా మనం ఒకే ఒక సీటు గెలిచి మిగతా సీటు గెలవలేదు. ఓ 30-40 గెలుచుంటే ఈవేళ మనం రేపు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు 2024 అని మాట చెప్పడం మనం చూసాం. ఈవేళ అదే ఎత్తుగడలో ఈవేళ పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉన్నారు. ఒక 25-30 సీట్లు తీసుకొని 2029కి తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా తొక్కేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎలాగోలాగా ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఓట్లు తీసుకొని ఆయనకి ఇచ్చిన సీట్లన్నీ వాడగొట్టే అధికారులు రావడం చంద్రబాబు ఉన్నది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఇది నేను చెప్తున్న మాట కాదు. అందుకే నేను చెప్తున్నాను, ఈ 3 పార్టీలకు వేసి ఏ ఓటు వేసినా కేంద్రంలో ఉన్నట్టు నరేంద్ర మోడీ గారికి వేసినట్టు లెక్క. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బలమైన 3 పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారు ఏం చెప్తారు పరిస్థితి. ఈవేళ అంతెందుకు వరం గారు, ఈవేళ పొత్తులు కూడా మీరు అనుకుంటారు, ఈ పొత్తులు కూడా ఏవి కూడా ఫైనల్ కావు కూడా. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు చెప్తారో అప్పుడే అవుతాయి. కేంద్రం బీజేపీ సిగ్నల్ ఇవ్వాలి, ఆ సిగ్నల్ ఇచ్చినప్పుడే వీళ్ళ పొత్తులు ఖరారు అవుతాయి. వాళ్ళు మొన్న విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పారు కదా, 12 లోక్సభ 40 శాసనసభ అని, అంటే 12-40 లేదా 10-20 10-20 అలా ఆ సీట్లు ఇస్తే తప్ప మేము చెప్తాం ఆటోమేటిక్ ఇస్తారని మాట మనం వినబడుతూ ఉంది. స్పష్టంగా మనకు తెలుసు, కేవలం 1% లేనటువంటి బీజేపీ ఓట్ల కోసం ఎందుకు తాపత్రయపడతారు పొత్తు కోసం? బీజేపీ పొత్తు అనేది లేకపోతే రేపు 2 పార్టీలు కనీసం అడుగు కూడా లేవు, అడుగు కూడా పడకుండా జగన్మోహన్ కట్టడి చేస్తున్న భయంతోనే ఇవాళ బీజేపీ కోసం ఆరాటం పడుతూ ఉన్నారు. రేపు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడానికి బీజేపీ సహాయ సహకారాలు కావాలనే ఉద్దేశంతో తప్ప ఇది వేరే ఆలోచన కాదు. అందుకే ఇవాళ బీజేపీ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా, కనీసం వీళ్ళ గురించి పట్టించుకోకపోయినా, ఎప్పుడు బీజేపీ నోరు తెరిస్తే అప్పుడు పొత్తులు తెరదించిన ఆలోచనలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి వరం గారు, ఇద్దరు ఈ పొత్తులేవి కూడా అస్పష్టంగా ఉన్నాయి. మీకు ఒకటే చెప్తా ఉన్నా, మీరు పవన్ కళ్యాణ్ కలిసిన ప్రతిసారి కూడా జోగి గారు విమర్శిస్తుంటారు.
జోయ్ గారు ఏమడుతున్నారు, సీట్లు లేకపోయినా పర్లేదు ముఖ్యమంత్రి ఇవ్వండి అని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా? చాలామంది నా దగ్గర తెలుగుదేశం పార్టీ మిత్రులు ఎన్నికల్లో రేపు జనసేన సీట్లు వచ్చేవాళ్ళు అడుగుతూ ఉన్నారు, మమ్మల్ని ఎందుకు త్యాగం చేయమంటాడు, కార్యకర్తల్ని మమ్మల్ని త్యాగం చేయమంటాడు, గడిచిన 40 ఏళ్ళుగా మేము తెలుగుదేశంలో కష్టపడ్డాం, మమ్మల్ని త్యాగం చేయడం కాదు, చంద్రబాబు త్యాగం చేసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సరిపోద్ది కదా అనేటువంటి మాట కూడా వినబడుతూ ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో మనజాలవు మనుగడ సాగించలేవు అనేది స్పష్టంగా